హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చిన్న ఎర్రగడ్డలు వేసి సాంబార్ చేసుకుంటామండి. మెడ్రాస్ సాంబార్ స్టైల్లో చేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇడ్లీకి, దోశకి, పొంగల్కి, రైస్కి చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా మనం మెడ్రాస్ సాంబార్ చేసుకుంటాం. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే, ముందుగా ఇట్లా ఎర్రగడ్డలు తీసుకున్నామండి చిన్నవి. కొత్తిమీర, పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, మిరపకాయలు, శనగపప్పు అండి. సాంబార్ పౌడర్, మెడ్రాస్ సాంబార్ పౌడర్ తీసుకున్నామండి. టమాటాలు కట్ చేసి ఉంచుకున్నాము. పసుపు, ధనియాల పొడి, మిర్చి పౌడరు, కందిపప్పు ఇట్లా ఉడికించుకొని ఇట్లా పెట్టుకున్నామండి. టేస్ట్కి సాల్ట్, చింతపండు వాటర్లో వేసి ఇట్లా నానబెట్టుకున్నాము. పోపుకి ఆయిల్ వేసుకుంటాము. ముందుగా బండి పెట్టుకున్నాము, అందులో ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ బాగా కాగింది, పోపు దినుసులు వేసుకుంటాం. పోపు కూడా బాగా వేగింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం. ఆనియన్స్, కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి ఆనియన్స్. బాగా ఇట్లా ఫ్రై అయినాయి. ఇప్పుడు టమాటాలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాము, అవి వేసుకుంటాం. మరీ సన్నగా చేసుకోకూడదండి. సాంబార్కి వేసేటప్పుడు కొంచెం పెద్ద దబ్బలుగా చేసుకుంటే బాగుంటుంది. చింతపండు నీళ్ళు వేసుకుంటాం. వాళ్ళ పులుపుకు తగినట్టు వేసుకోవచ్చండి. ఇందులోకి మసాలా పౌడర్స్ వేసుకుంటాం. మిర్చి పౌడరు, ధనియా పౌడరు, పసుపు. ఇప్పుడు వేసుకున్నామంటే ఇవి బాగా పచ్చివాసన పోయి మంచి టేస్ట్ ఇస్తుందండి మనకి సాంబార్కి. పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇందులోకి బాగా ఇట్లా నలుపుకొని మంచిగా వాటర్ వేసుకుంటాం. బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇది బాగా ఉడికింది కాబట్టి నాకు గరిటతోనే సరిపోయింది. లైట్గా పప్పు ఉండాలండి, మరీ మెత్తగా చేసుకోకూడదు. కొద్దిగా పప్పు ఉంటేనే మనకు మెడ్రాస్ సాంబార్ టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ అట్లనే వస్తుంది. సాంబార్ పౌడరు ఇది పప్పులో వేసుకుంటాం. ఒక 2 స్పూన్లంతా పౌడర్ వేసుకున్నాము. బాగా ఇది కలుపుకోవాలి ఉండలు లేకుండా. సాల్ట్ కానీ వేసేసుకుంటాం టేస్ట్ సరిపడా. ఇప్పుడు మనకు టమాటాలు ఇవన్నీ కానీ బాగా వేగినాయండి. చింతపండు కానీ బాగా ఇట్లా పచ్చివాసన పోయేంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పప్పు యాడ్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు వాటర్ వచ్చేసి మనకు గట్టిగా కావాలన్నా పలచగా కావాలన్నా అనేది మన ఇష్టం అండి. మేము మీడియంగా పెట్టుకుంటాం. మాకు మీడియం ఇష్టము. చాలా నీళ్ళుగా ఉన్నా నచ్చదు, గట్టిగా ఉన్నా నచ్చదు. మీ ఇష్టంగా మీరు వాటర్ వేసుకోవచ్చు.
ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. రెడీ అయిందండి. మనకు సాంబార్ చాలా బాగా కమ్మగా సువాసన వస్తుందండి. పక్కనింటి వాళ్ళు కానీ అడుగుతారు సాంబార్ చేశారా అని. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఫైనల్గా వేసేసుకున్నాము. మీరు ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.